నా నామం పెట్టబడిన నా జనులు ఎవరండి వాళ్ళు? నా నామమున, దేవుని నామమున పెట్టబడిన నా జనులు, దేవుని ప్రజలు ఏం చేయాలంట? తమ్ము తాము తగ్గించుకొని, చూసారా? తమ్ము తాము తగ్గించుకొని, తమ్ము తాము తగ్గించుకొని అంటే నువ్వు ఎటువంటి వాడివైనా, గొప్పవాడివైనా, ధనవంతుడివైనా, గొప్ప అందగాడివైనా, గొప్ప శౌర్యం గలవాడవైనా, గొప్ప అధికారంలో ఉన్నవాడవైనా నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకొని మామూలుగా దేవునికి ఇష్టమైన రీతిలో మరి విధేయత కలిగి మనము జీవించినప్పుడు పిల్లరా దేవునికి ఇష్టంగా మనం జీవించగలం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గర్వం అనేది మనలో ఉంటే పిల్లరా దేవునికి విరోధం అవుతావు, మనుషులకి విరోధం అవుతావు, ఎందుకు పరిణామం పోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టం లేని గుణం ఏది అక్కడ? ముందు మొట్టమొదటిది, అన్నిటికంటే ఘనమైన గుణం దేవునికి ఇష్టం లేనిది గర్వం. దీనిలో గర్వం అనేకాలు ఉన్నాయి. కుల గర్వం, మత గర్వం, ధన గర్వం, అధికార గర్వం, ఎన్నో గర్వాలు వీళ్ళలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తగ్గించుకొని నువ్వు దేవుని యందు విధేయత కలిగి జీవించినప్పుడు ప్రియులారా అప్పుడు దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అది సంగతి. అర్థమైందా?